హాయ్ విను. మన ఇటీవల కాలంలో స్వీట్ పొటాటో అడల్ట్రేషన్ మీద మంచి వీడియో చేస్తాం. ఆ వీడియోలో ఏంటంటే మనం కంప్లైంట్ ఇవ్వడంతో మార్కెట్లో స్వీట్ పొటాటోస్ని రైడ్ చేసి ఫైన్ వేసి అడల్ట్రేటెడ్ స్వీట్ పొటాటోని పాడేయడం జరిగింది అధికారులు. ఆ వీడియో బాగా వైరల్ అవడంతో జనాలు నాకు కామెంట్స్లో అడిగారు, ఫోన్ చేసి కూడా అడిగారు, అసలు స్వీట్ పొటాటోస్ ఎలా తెలుస్తుంది అంటే డిఫరెన్స్ ఏంటి, అడల్ట్రేషన్ ఏంటి అని అడిగారు. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ ముందు నేను 2 స్వీట్ పొటాటోస్ చూపిస్తాను. చూడండి, 2 స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు 2 చూపిస్తున్నాను. మీరు మార్కెట్కి ఏది కొంటారు? సో మనం ఏం చేస్తామంటే ఇది కొంటాం. ఎందుకంటే కంటికి అట్రాక్షన్, కలర్ఫుల్గా ఉంది, బాగుంది, ఎక్కడ నాట్లు ఘాట్లు లేవు, చక్కగా నీట్గా ఉంది. ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది? మట్టి డర్టీగా ఉంది, పాడైపోయిందని అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే దీనికి కలర్ వేసి దీన్ని ఇలాగా చేశారు. మసి పూసి మారేడికి అంటారు చూసారా, అది జరిగింది ఇక్కడ. ఇది నేచురల్గా ఫామ్ నుంచి ఎలా వచ్చిందో అలా ఉందన్నమాట. దీని మీద తవ్వేటప్పుడు ఉండే ఘాట్లు నాట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ దీనికి ఎందుకు కలర్ వేస్తారు చూసారు, ఇక్కడ నాటు ఘాటు ఉంది. దీన్ని కవర్ చేయడం కోసం మీ వీళ్ళకి కలర్ వేస్తారు. మన కంటికి అది కనిపించదు. 3 విషయాలు దీంట్లో ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇలాంటి నాట్లు ఘాట్లను కవర్ చేయడం కోసం, రెండోది ఏంటంటే మనకి కంటికి అట్రాక్షన్గా ఉండడం కోసం ఇలా కలర్ వేస్తారు. తర్వాత మూడోది ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని అడల్టరేట్ చేసినప్పుడు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. దీనికి సహజంగా వేసే కలర్స్ ఏంటంటే అనేక కలర్స్ వేస్తారు. ఒక కలర్ ఏంటి, రొడోమిన్ బి అని చెప్పి ఒక కలర్ ఉంటుంది. ఏంటంటే మన బట్టలకి యూజ్ చేసే కలర్. ఆ రెడ్ కలర్ దీనికి పుష్కలంగా రాసి పంపిస్తారు. అది ఏంటంటే మార్కెట్లో అమ్ముతారు, మనం ఏంటంటే కొంటాం. సో ఇలా ఉంటే మనం కొనం. ఎందుకంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్కి కారణం మనమే. అది ఏంటో చూద్దామా. దీని అడల్ట్రేషన్కి ఏంటంటే మనం ల్యాబ్ టెస్ట్లు చేయలేము. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం లభ్యంగా ఉన్నది కొంటాం. ఏంటంటే ఇది తీసి చూద్దాం. దీన్ని కొంచెం వాటర్ ముంచుదాం. వాటర్లో ముంచి దీన్ని రబ్ చేసి చూద్దాం. చూసారు ఏమొచ్చిందండి? మట్టి వచ్చింది. బికాస్ దీనిపై ఏది పూత లేదు కాబట్టి మట్టి మాత్రమే దీనిపై నుంచి వచ్చింది. ఇది మట్టి వచ్చింది, అది పక్కన పెడదాం. తర్వాత ఈ కలర్ తీద్దాం. అడల్టరేటెడ్ రెడ్ కలర్ వేసింది తీద్దాం. సో దీన్ని మనం రబ్ చేసి చూద్దాం ఏమవుతుందో. చూసారా క్లియర్గా మీకు పింక్ రెడ్ కలర్స్ మనకి కనిపిస్తే వాళ్ళు మనకి కంటికి అట్రాక్షన్ ఏముందో ఆ కలర్స్ వేస్తూ ఉంటారు. చూసారా ఇది రబ్ చేస్తుంటే దీని ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది. సో చూడండి, సో ఇదే కలర్ ఉండేది, దానికి ఈ కలర్ వేసి మనని మోసం చేస్తున్నారు. సో చూసారు ఈ కాటన్ ఎలా మారిందో, ఫస్ట్ కాటన్ ఎలా ఉందో చూసారు కదా. ఈ కాటన్ డిఫరెన్స్ చూడండి. చూసారు కదా అడల్టరేటెడ్ ఎలాగా కలర్ ఇచ్చిందో, అన్అడల్టరేటెడ్ నేచురల్గా ఉండేది ఎలాగా ప్యూర్గా ఉందో చూసారు కదా. మట్టి మాత్రమే. సో మనమే కలర్ ఇస్తున్నాం.